మన యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో ప్రభ మీ సన్నిధానం అందు ఈ ఉదయకాలాన మిమ్మను స్తుతించి ఆరాధించి మహిమపరచుటకు మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకు స్తోత్రాలు ఎనలేని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. పరమ తండ్రి, ఈ ఆగస్టు 15వ తారీఖున నీ బిడ్డలైనటువంటి మేము ప్రభా స్వాతంత్రాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే తండ్రి, వాస్తవంగా మా జీవితాలలో ఒక పరిపూర్ణమైన స్వాతంత్ర్యము మీ ద్వారానే కలగాలి ప్రభా. ఆ ఆలోచన ప్రతి వారు కలిగి జీవించుటకు కృప దయచేయండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు ఆగస్టు 15వ తారీఖు కదా. ఈ భారతదేశం అంతా కూడా స్వాతంత్ర్యాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది. చాలా మట్టుకు జెండాలు ఎగరవేయడము, స్కూళ్ళలో, ప్రభుత్వపు ఆఫీసుల దగ్గర ఈ జెండాలు ఎగరవేసి కోలాహలంగా ఉంటుంది. అయితే వారు మాట్లాడేది ఏమిటంటే, దేశానికి ఎవరు స్వాతంత్రం వచ్చేది, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం జరిగేది అనే విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అయితే స్వాతంత్రం వాస్తవంగా ఈ స్వాతంత్రం కాదు. ప్రతి మనిషికి మరొక స్వాతంత్రం అవసరం. అది యేసు ప్రభుల వారి ద్వారానే కలగాలి. దేవుని వాక్యంలో ఈ రీతిగా చెప్పబడి ఉంది. ఎందుకంటే యోహాను సువార్త 8వ అధ్యాయములో యేసు ప్రభుల వారి రీతిగా చెప్పారు. అందుకు యేసు శాస్త్రులతో పరిసయ్యులతో ఆయన చెప్పిన మాట ఏమిటంటే, పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడైన ఉన్నాడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ ఇంటిలోనే నివాసము చేస్తాడు. కుమారుడు మిమ్మను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియదు, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను వెదకుచున్నారని చెప్పాడు. ప్రియులారా, ఈ మాట గమనించాలి. వాక్యంలో చెప్పబడిన మాట ఏమిటంటే, యేసయ్య తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయనని చెప్పాడు. యోహాను సువార్త 31:8, 31, 32, 34 నుండి 37వ వచనం వరకు కూడా చదివి వినిపించాను. ఒక వ్యక్తిలో దేవుని వాక్యం నిలిచి ఉంటే అది ఆ వాక్యము వారిని స్వతంత్రునిగా చేస్తుంది. ఒక వ్యక్తి దేనికి బానిస అంటే పాపానికి బానిస అని చెప్పాడు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, నేను కూడాను, పాపముతో పుట్టాము, పాపంలో పెరిగాము, పాపంలో జీవిస్తూ ఉన్నాము. ఈ పాపపు బానిసత్వం నుండి మనకు విడుదల కలగజేసేది యేసు ప్రభుల వారి ద్వారానే. ప్రభుల వారు చెప్పిన మాట, నా వాక్యమందు మీరు నిలిచిన వారైతే సత్యమును గ్రహిస్తారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రునిగా చేస్తుంది అని చెప్పాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఆలోచించాల్సింది, స్వాతంత్రం అనేది దేవుని వాక్యము ద్వారా, అంటే ప్రభు ద్వారా కలగాలని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది.
గలతీ పత్రికలో 5వ అధ్యాయం మొదటి వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఈ స్వాతంత్రము మనకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి అని చెప్పాడు. యేసు ప్రభుల వారు, ఆ కృపగల దేవుడు మనల్ని స్వతంత్రునిగా చేశాడు. పాపమనే ఆ కాడి కింద నుండి మనల్ని తప్పించటానికి తాను పాపపు కాడి క్రిందికి వెళ్ళాడు. ఆ పాపము నుండి వచ్చేటటువంటి శిక్ష మనం భరించకుండా ప్రభుల వారు భరించాడు. ఆ రీతిగా మన పాపము, మన శాపము, వాటికి తగిన శిక్షను ప్రభుల వారు భరించి మనకు విడుదల దయచేసి స్వాతంత్ర్యాన్ని ప్రసాదించాడు. ఆ స్వాతంత్ర్యమును మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. తిరిగి మనము పాపం అనే బానిసత్వం కిందికి వెళ్ళకూడదని చెప్తున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రముందును అని చెప్పాడు. ప్రభు పిల్లలుగా మనము ఆలోచించవలసిన విషయం, ఒక వ్యక్తి హృదయము ప్రభు వైపునకు తిరిగినప్పుడు వారి మీద ఉన్నటువంటి పాపపు ముసుగును ఆయన తీసివేసి, తరువాత ఆ కృపగల దేవుని యొక్క ఆత్మ మనం పొందుకున్నట్లయితే ఆత్మే మనకు స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తుంది. ఒక వ్యక్తి పాపం అనే ముసుగు నుండి బయటపడ్డ తరువాత ప్రభు యొక్క ఆత్మ మనకు ప్రసాదించే స్వాతంత్ర్యం ఏమిటి అంటే, నిత్య రాజ్యంలోకి వెళ్ళటానికి, పరలోకంలోకి వెళ్ళటానికి, యుగ యుగాలు యేసు ప్రభుతో కలిసి జీవించటానికి ఒక పరిపూర్ణమైన స్వాతంత్రతని మనకు ఆత్మదేవుడు ప్రసాదిస్తాడు. బైబిలు ఆ రీతిగా బోధిస్తుంది. రోమా పత్రిక 6, 17, 18 వచనాలలో చదువుకుంటే, మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకే దేవునికి స్తోత్రము. రోమా 6, 17, 18లో మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి అంటాడు. అంటే ఆ కృపగల దేవుని యొక్క కనికరాన్ని బట్టి పాపానికి దాసులైన మనల్ని నీతికి దాసులుగా చేయాలని మనల్ని ప్రభుల వారు ఒక ఉపదేశ క్రమమునకు అప్పగింపబడ్డాము. మనము దేవుని వాక్యము చేతనే పట్టబడ్డాం. ఏ వాక్యానికి మన జీవితాన్ని అప్పగించుకున్నామో, ఏ ఉపదేశానికి మన జీవితాన్ని అప్పగించుకున్నామో ఆ ఉపదేశ క్రమాన్ని మనము పాటించినట్లయితే మనము నీతికి దాసులవుతామని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి పాపానికి దాసులైన వారు ఉపదేశ క్రమ ప్రకారంగా జీవించినట్లయితే నీతికి దాసులై బ్రతకటానికి ప్రభుల వారు కృప దయచేస్తాడు. ఈ రీతిగా పాపం అనే బానిసత్వము నుండి యేసు ప్రభుల వారు ఆయన వాక్యం, ఆయన ఉపదేశం, ఆయన ఆత్మ ద్వారా మనకు పరిపూర్ణమైన స్వాతంత్రమును దేవుడు ప్రసాదించి పాపము అనే బానిసత్వం నుండి విడిపించి
మనల్ని నిత్య రాజ్యంలోకి ప్రవేశింపచేసే ఆ గొప్ప భాగ్యాన్ని ప్రభుల వారు ప్రసాదిస్తారు. మనము కూడా ఈ వాక్యాన్ని విన్న తరువాత పాపమనే బానిసత్వం కింద ఉన్నామేమో ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని పరిపూర్ణమైన విడుదల కలగజేసి స్వతంత్రులనుగా చేయునుగాక. ఆమేన్. ఆమేన్.